ప్రతి హిందూ మహిళ బతుకమ్మ ఆడి బతుకమ్మ పండుగ రోజు నడుపుకు వడ్డాలం పెట్టి బతుకమ్మ చేతిలో పట్టుకుంది. దసరా పండుగ నాడు జంపి హడాయి బడాయి తీసుకొని అక్కడ ఉన్నటువంటి జొన్న రాయి అన్ని రకాల పంటల్ని జంపిని కలిపి పంచుకునే సంప్రదాయం మన తెలంగాణ సంప్రదాయం. మరి అలాంటి సంప్రదాయంతో గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాలలో పాలు పంచుకున్నప్పుడు తెలంగాణ నైతిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పండుగల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులు అతిగా ప్రేమించే బతుకమ్మ పండుగ దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకున్నాం. జై తెలంగాణ అన్నాం. 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి గౌరవనీయులు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టినట్లు 11 రోజులు నిరాహార దీక్ష చేసిండు. తెలంగాణ ఉత్తగానే రాలే. 14 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని మెడలు వంచి జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. మరి అలాంటి తెలంగాణ తల్లిని ఈరోజు కాంగ్రెస్ హస్తం పెట్టి తల్లి పేరు మీద ఉన్నటువంటి నగలన్నీ దోచుకొని ఒక పేద తెలంగాణ తల్లిని తయారు చేసింది. తెలంగాణ తల్లి అంటే పేద తెలంగాణ కాదు, ఇది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ, ఉద్యమాల నుండి వచ్చినటువంటి తెలంగాణ తల్లి. అలాంటి తల్లిని మరి అలా దూరం చేసినాం. ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనలే. ఉద్యమ కాలంలో కూడా తుపాకీ చేతబట్టినటువంటి నైతిక స్వరూపం నైతికత నీది. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ఉద్యమం ఇస్తేనే పోదు. రాష్ట్రంలో ఉండే ప్రతి అక్క చెల్లె, ప్రతి అన్నదమ్ములు, ప్రతి రైతులు కూడా ఆలోచిస్తున్నారు. ఏంది ఈ ద్రోహి, తెలంగాణ ద్రోహి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసినట్టు కేసీఆర్ గారేమో అందరం ఎక్కే విధంగా ప్రపంచంలో తెలంగాణ తల్లికి గుర్తింపు వచ్చే విధంగా రూపుదిద్దుకుంటే వచ్చిన సంవత్సర కాలంలో అన్ని రకాల ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడానికి ఏదో నిదర్శనం కాదు. ప్రతి వ్యక్తి కూడా ఇలా రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇలా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ మాది ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏ రోజు మా గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండే తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో నిర్మాణం చేస్తాం. తప్పకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లిని నిర్మాణం చేస్తాం. నువ్వు పెట్టిన తెలంగాణ తల్లి దాచుకోవడానికో కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోయారు. ఇలా రైతు రుణమాఫీ కాలేదు. 6 గ్యారెంటీలు మర్చిపోయారు. ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదు. వాటిని ప్రజల నుంచి మళ్లించడానికే ఇలా తెలంగాణ తల్లి మీద పడ్డాడు, హైడ్రా మీద పడ్డాడు, ఓసీ మీద పడ్డాడు, దాచుకుంటున్నాడు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి చెప్పి సందర్భంగా